మా మమ్మీ దిగే లోపల రైల్వే స్టేషన్ లేవనుకోండి నాకు అప్పటికి ఫ్లయింగ్ కార్స్ వస్తాయంట. నిజమేనా? వరంగల్ 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 మనిషికి 1500 అండి. జిఎస్టీ 500 మొత్తం 2000 అవుతుంది. హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. ప్రెజెంట్ అయితే మనం హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్ళాలి, ఎందుకంటే వైజాగ్ నుంచి మా మమ్మీ వస్తున్నారు. వరంగల్ వెళ్ళి మనం పిక్ చేసుకోవాలి, ఎందుకంటే మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్ యూఎస్ అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నారు. మా సిస్టర్ కొన్ని పికిల్స్ పొళ్ళు ఇవన్నీ పంపించమని చెప్పారు. మా మమ్మీయే ప్రిపేర్ చేసి అవి పట్టుకొని వస్తున్నారు అనమాట, ఇవ్వడానికి పార్సల్ చేయించేసి. డైరెక్ట్ గా హైదరాబాద్ వచ్చేస్తానన్నారు, కానీ మళ్ళీ మనం వరంగల్ వెళ్ళాలి కదా, ఎందుకు వరంగల్ దగ్గర ట్రైన్ దిగిపోమని చెప్పాను. సో ఇక్కడ నుంచి మనం వెళ్ళి మా మమ్మీని అక్కడ పికప్ చేసుకుని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పార్సల్స్ ఇచ్చేసి హైదరాబాద్ రిటర్న్ అయిపోతుంది. చలో, నాతో పాటు వరంగల్ కి అయితే నేను రెడీ అయ్యారా? మా వలి అండ్ టైగర్ కలిసి వెళ్తున్నాం. 8 గంటలకు స్టార్ట్ అవుదాం అనుకున్నాం. టైం ఎంత అయింది మాయా? మా మమ్మీ దిగే లోపల రైల్వే స్టేషన్ లేవనుకోండి నాకు అందుకే ఫాస్ట్ గా వెళ్దాం. 3 hours టైం ఉంది, పర్లేదు. ట్రాఫిక్ ఉంటేనే ఇబ్బంది. ఎంత ఎంత సార్? ఎంత? మనిషికి 1500 అండి. జిఎస్టీ 500 మొత్తం 2000 అవుతుంది. వెళ్ళొచ్చే. అసలే లేట్ అయిపోతుందంటే ఈ ట్రాఫిక్ ఒకటి కాదు. మాకు మ్యూజిక్ సిస్టమ్ అవసరం లేదు, ఈయనే పాడేస్తున్నాడు. పాడు మాయా, పాడు గజాలా పాడు. అది అది మాయా 90 లక్షలు అంటే పాడు మాయా, పాడు మాయా ఒకసారి. వద్దులే, వస్తాయి. 12:30 కల్లా మనం వెళ్ళగలమా వరంగల్? వెళ్ళలేం. మా మమ్మీ అప్పటికి చెప్పింది 8కి బయలుదేరరా అని. మనం 8కి లెగిసాం. ఇప్పుడు 9:15 అయింది. ఇంకా ఇక్కడే ఉన్నాం గచ్చిబౌలిలో. ఇక్కడే అరగంట పడుతుంది మా ఇక్కడ నుంచి ఆ ఊరారు ఎక్కడానికి. 9 అయింది. ఆఫీసులకి వెళ్ళే టైం, మనకంటే పని పాట లేదు. గైస్ ఇప్పుడే ఓఆర్ఆర్ ఎక్కేసాం. రోడ్డు ఖాళీగా ఉంది. ఏ ఊరు వెళ్ళడానికైనా ఇలాంటి రోడ్డు ఉంటే చాలే, అసలు సుఖంగా వెళ్ళిపోవచ్చు. అసలు ఏ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఎక్కడికైనా వెళ్ళాలంటే ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. ఎప్పటికన్నా అవుద్ది ఇలాగా, కాకపోతే మనం ఉన్నాం అప్పటికి. అప్పటికి ఫ్లయింగ్ కార్స్ వస్తాయంట. నిజమేనా? నేను ఫోన్ చూస్తే రోడ్డు ఎవరు చూస్తాడు? వద్దు. సరే గైస్ బాయ్. అసలు చాలా ఆకలి వేస్తుంది, కడుపులో ఎలకలు పురుగులు అన్ని పరిగెట్టేస్తున్నాయి. వెళ్ళి కొద్దిగా టిఫిన్ చేసేసి ఎక్కువే టిఫిన్ చేసేసి 2 hours జర్నీ. లెట్స్ గో. దారిలోని కింగ్స్ ఫుడ్ కోర్ట్ అని కనిపించింది, ఇక్కడ ఆగాము. ఏం చెప్పావు టిఫిన్? నేను 2 బజ్జీ 2 ఇడ్లీ చెప్పాను. ఓకే, నేను కూడా 2 బజ్జీ 2 ఇడ్లీ చెప్తా. చట్నీ మాయా సెల్ఫ్ సర్వీసా? చూసుకో, ఏగలు గట్ట పడలేదు. ఇంటి దగ్గర ఉండవులే మాయా. ఇడ్లీ అని బాగుండా టిఫిన్ చేసి వెళ్ళిపోతాం. పర్లేదు, పర్లేదు. మాయా ఒక గొర్రె వేసేద్దాం లోపల. వేసేద్దాం. సైడ్ ఫుల్ కొట్టమండి. ఫుల్ కొట్టమండి ఎప్పుడు చేస్తున్నాం? ఎప్పటి నుంచో చెప్తున్నావు, అసలు రేపుతున్నావు అందరికి. చేద్దాం. నీదే లేటు, నువ్వే ఉండాలి. నాకెక్కడ వచ్చింది ఆ మొహం? మామూలు గోటే చేయడం రాదు, మళ్ళీ ఫుల్ గోటు వేసేద్దాం అని ప్లాన్ వేసాడు గైస్. గొర్రెల మీదకి ఎక్కిచ్చేస్తున్నాడు కారు. మాయ ఫుల్ డ్రైవింగ్ చేసి అలిసిపోయాడు, నాకు డ్రైవింగ్ ఇచ్చాడు. 1 2 3 4 6 మేఘాల మీద పట్టుకెళ్తాను మాయనికి. 6 వద్దు కానీ రోడ్డు మీద పట్టుకెళ్తా. పడుకుని పోగా, నువ్వు పడుకుంటే నేను పడుకుని పోతావు. పక్కేసేస్తున్నాడు. నువ్వు పడుకున్నావంటే నేను ఇంకా డ్రైవింగ్ లో ఇలా పడుకుని పోతా. అబ్బా, ఫైనలీ వరంగల్ రైల్వే స్టేషన్ వచ్చేసాం గాయస్. వెళ్ళి మమ్మీని పట్టుకొని వస్తాను. ఉండు ఇక్కడ, సరేనా? ఏం తిట్లు కాయకుండా మమ్మీని రిసీవ్ చేసేసుకున్నాను. చాలా త్వరగా వచ్చాను. అరగంట లేట్ మేమే. అక్కడ టిఫిన్ చేసేటప్పటికి అరగంట లేట్ అయిపోయింది. వరంగల్ రైల్వే స్టేషన్ బాగుంది. సరేలే గైస్, ఇప్పుడు ఆల్రెడీ 12 అయిపోయింది టైము. వెళ్దాం. ఇప్పుడు మమ్మీకి పట్టుకెళ్ళి అర్జెంట్ గా లంచ్ చేయాలి, చాలా ఆకలేస్తుంది. అంటే టిఫిన్ కూడా చేసాం అనుకోండి, బట్ లంచ్ చేయాలి కదా. మంచి హోటల్ ఎదుగుదాం మాయా. తిట్టలేదంటే త్వరగా వచ్చినట్టే మాయ. మనం ఆవిడ మనసులో ఫోన్ లో ఎందుకు తిట్టడం అని చెప్పేసి వీడియోలో. సర్లే, ఏంటి బయట రెస్టారెంట్ లోనే తినేది? పలావ్ తీసుకొచ్చావా నువ్వు? ఎప్పుడు ఎన్ని గంటలు రెడీ చేసావు? పొద్దున్న 5:40కి 5:30కి ట్రైన్ గైస్. పొద్దున్న 3 o'clock లేచి ఏమేం చేసావు? జస్ట్ పలావ్ చికెన్. ఏం లేదు, పలావ్ చికెన్ అంట. ఏం లేదు, అసలు 5:30కి ట్రైన్ ఉంటే 3 గంటలకు లేచి చికెన్ పలావ్ రైస్ చేసి పట్టుకొని వచ్చారంట. ఎంత ప్రేమో. మేము ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నామని చెప్పేసి మా ముగ్గురు కోసం ఉండి, మా మమ్మీ ఈరోజు నాన్ వెజ్ తింటారు, మళ్ళీ చికెన్ కూడా వండి తెచ్చారు.
అది అమ్మ ప్రేమ గొప్ప. ఆకలి నువ్వు త్వరగా తీసుకెళ్తే వెళ్ళి తినేస్తాం. ఈ రోజు రెస్టారెంట్ ఫుడ్ కాదు గైస్, అమ్మ చేతి వంట. అమ్మ చేతి వంట ఈ రోజు. పలావ్ రైస్ మేము బ్లాగ్ చేసుకుంటున్నాము. అదే కారం తగ్గించేసాం బాగా. అలా ఉన్నాయా? చాలా బాగుంది. మసాలాలు లైట్గా. మాయా మూవీ చూడు మాయా, డార్లింగ్ది ప్రభాస్ మూవీ చూడు. ఇప్పుడే లంచ్ కూడా చేసేసాం. ఏంటో మమ్మీ మార్నింగ్ లేచి 3 o'clockకి వంట స్టార్ట్ చేసేసి మొత్తం చికెన్ ఫ్రై వెజ్ పలావ్ అయితే చేసింది. అది చేసేసి ట్రైన్ అయితే ఎక్కేసింది అనమాట. ఏంటో ఈ అమ్మలు అర్థం కాదు అసలు. మనం అంత మార్నింగ్ లేచి జస్ట్ రెడీ అయ్యి బయటికి రావడానికి మనకి చాలా ఇబ్బంది అవుద్ది, కానీ వీళ్ళు వంట చేసి దాన్ని ప్యాక్ చేసి అవి మోసుకొని వచ్చేసింది మా మమ్మీ. మ్యాక్సిమం అందరు అమ్మలు అలాగే ఉంటారు, ఎందుకంటే పిల్లల మీద ప్రేమ. రోజు బయట ఫుడ్ తినేసి వీడియోలు చేస్తున్నామని చెప్పేసి నా కోసం, మా టైగర్ మై కోసం అండ్ మన వల్లి కోసం అందరి కోసం వండేసి పట్టుకొని వచ్చారు. ఎందుకంటే మా మమ్మీ ఈరోజు నాన్ వెజ్ తినరు, మా కోసమే చికెన్ ఫ్రై చేసి పట్టుకొని వచ్చారు. సో చాలా హ్యాపీగా ఉంది. సో తినేసాం. మన ఆయాలకు కూడా బాగా నచ్చింది. ఇప్పుడు కాసేపు ఇక్కడ రెస్ట్ తీసుకొని హైదరాబాద్ అయితే స్టార్ట్ అయిపోతాం. మమ్మీకి పట్టుకెళ్ళిపోతాను హైదరాబాద్. అన్నీ పార్సల్. ఏంటిది? అమ్మ పొడులు. చదువుకోవడానికి కెరియర్ కోసం అక్కడికి వెళ్తారు, కానీ హోమ్ ఫుడ్ ని చాలా మిస్ అవుతారు. అక్కడ ఉండే బర్గర్లు, శాండ్విచ్లు ఎంతకని తింటారు? ఇండియా నుంచి ఎవరైనా వస్తున్నప్పుడు పికిల్స్ కానీ, పొడులు కానీ, ఇక్కడ స్నాక్స్ కానీ మొత్తం సూట్ కేసులు నింపుకొని పట్టుకెళ్తారు. సో అలాగా మా అక్క కూడా వాళ్ళ ఫ్రెండ్ US రిటర్న్ వెళ్ళిపోతున్నారని చెప్పి మా మమ్మీ పికిల్స్, పొడులు ఇవన్నీ చాలా రకాలు చేసి పంపిస్తుంది. అది అబ్రాడ్ లో ఉన్న వాళ్ళ కష్టాలు అలా ఉంటాయి. ఫుడ్ విషయం సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇంకా పక్క ఊర్లకి వెళ్తేనే మనం అడ్జస్ట్ అవ్వలేం ఫుడ్ విషయంలోని. అలాంటిది వేరే దేశంలో ఉండి అసలు ఎవరి కష్టాలు వాళ్ళవి. అబ్రాడ్ లో ఉన్న వాళ్ళకి ఈ బాధ బాగా అర్థమవుతుంది. గైస్ ఇక్కడ రోడ్ సైడ్ మొక్కజొన్నలు లైన్ గా ఉంటాయి. మొక్కజొన్నలు కొనుక్కున్నాం. ట్రావెలింగ్ పార్ట్నర్. ఇది కాల్చింది, అది ఉడకబెట్టింది. ఈ రెండిట్లో మీకు ఏమి ఇష్టం? ఇప్పుడు దాకా హైవే మీద, ORR మీద సుఖంగా చాలా ఫాస్ట్ గా ప్రశాంతంగా వచ్చేసాం. మళ్ళీ హైదరాబాద్ రాగానే ట్రాఫిక్ మొదలైంది. వెల్కమ్ టు హైదరాబాద్ గైస్. సో గైస్ ఫైనల్ గా వరంగల్ నుంచి హైదరాబాద్ కి అయితే మమ్మీని తీసుకొని వచ్చేసాం. అసలు ఈ అమ్మలు అసలు ఎవరికి అర్థం కారు, వాళ్ళ ప్రేమ అలాంటిది. మా కోసం వంట చేయడమే కాకుండా దాని ముందు 2-3 రోజుల నుంచి పొడిలని, పచ్చళ్ళని అవన్నీ మా అక్క కోసం అయితే ప్రిపేర్ చేసింది. అసలు ఎంత ఓపిక ఉంటుందో వాళ్ళకి కదా. అసలు వాళ్ళ ప్రేమ అది మనం అర్థం చేసుకోలేము. అసలు అది అన్కండిషనల్ గా ఉంటది. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్. సో మేమైతే ఇప్పుడు ఫుల్ గా అలిసిపోయాము, ఎందుకంటే ఇటు నుంచి అటు నుంచి ఆల్మోస్ట్ 6-7 అవర్స్ కార్ లోనే జర్నీ అయిపోయింది. సో మేమైతే రెస్ట్ తీసుకుంటాం. ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.